విలియంకి నువ్వు తెచ్చిన బట్టలకు నేను ఇచ్చిన అమౌంట్ ఎంతేనా అంటే విలియం కేరీకి కొంచెం కదా. విలియం కేరీ తన డబ్బులు వాడుకున్నాడు. ఎవరు డబ్బులు వాడుకున్నాడు? నికోలస్. నికోలస్ ఎవరు? యజమానుడు. అంటే యజమానుడు డబ్బులు ఎవరు వాడుకున్నారు? విలియం కేరీ. వాడుకున్న తర్వాత అన్నప్పుడు నో 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 నో, నా డబ్బులకి నువ్వు తెచ్చే బట్టలకి కొంచెం డిఫరెన్స్ వస్తుందంటే విలియం కేరీ ఏం చేసిందంటే చెల్లుబాటు లేని ఒక నాణంను ఇచ్చేస్తారు. చెల్లుబాటు అంటే పనికిరాని ఒక నాణంను, అంటే నకిలీ నాణంను ఇచ్చేస్తారు. వినండి, నకిలీ నాణం ఇస్తే విలియం కేరీ అనుకుంటాడు, ఓ నికోలస్ పట్టుకోడేమో, నికోలస్ తెలియదేమో, నన్ను పట్టుకోడు అంటే నేను ఇచ్చిన ఆ నాణము నికోలస్ తీసుకుంటాడేమో అనుకుంటాడు. కానీ నికోలస్ ఏం చేస్తాడంటే, విలియం కేరీ నువ్వు నాకు చెల్లుబాటు పనికిరాని నాణం నాకు ఇస్తావా, నీ పని చేస్తా అని నికోలస్ విలియం కేరీని తీర్చిండు, కొట్టిండు. చూడండి ఇక్కడ పట్టుకున్నాడు. పట్టుకొని నికోలస్ విలియం కేరీని, ఇదేంటి పనికిరాని నాణం నాకు ఇస్తావా, నువ్వు ఏమనుకుంటున్నావు, నన్నే మోసం చేస్తావా, నా డబ్బులతో దుస్తులు తీసుకుని బట్టలు తీసుకొని నన్నే మోసం చేస్తావా అన్నప్పుడు విలియం కేరీ ఏడుస్తూ అబ్బాయి చాలా బాగున్నాడు. ఇప్పుడు వచ్చినా బస్ ఎక్కినా ఎక్కినా. సో విలియం కేరీ విలియం కేరీ బాగా అనిపించింది. కానీ ఇట్లా చెల్లుబాటు లేని నాణను ఇవ్వడము మొట్టమొదటిసారి కాదు. అలా నికోలస్ చాలా సార్లు మోసగించిండు విలియం కేరీ. సో తర్వాత ఏమైందంటే ఈ విలియం కేరీ ఈయనతో పాటు ఒక రూమ్ లో ఇంకొక వ్యక్తి ఉండడే. ఆయన పేరు ఏంటంటే యోహాన్ వార్. ఏంటిది? యోహాన్ వార్. సరే, ఓకే, యోహాన్ వార్. సో వాళ్ళు ఇద్దరు రూమ్మేట్స్ అంటే ఒకే రూమ్ లో ఉండేవాళ్ళు. ఇప్పుడు విలియం కేరీ సో విలియం కేరీ తర్వాత యోహాన్ వార్ ఇద్దరు ఒకే రూమ్ లో ఉంటుండే. వీళ్ళు ఆ పని చేసే దగ్గర ఒకే రూమ్ లో ఉంటుండే. అయితే యోహాన్ వారు చాలా విచిత్రమైన వ్యక్తి. యోహాన్ వారు అబద్ధాలు మాట్లాడాడు, యోహాన్ వారు తాగడు, యోహాన్ వారు చెడు పనులు చేయడు. ఈ అబ్బాయి అబ్బాయి ఈ అమ్మాయి బాగుంది. అందుకే చేతులు కట్టుకోవాలి. మీరు చేతులు కట్టుకుని ముక్కులు వేసుకొని ముక్కులు సారీ ముక్కులు వేసుకోండి. గ్రామర్ మిస్టేక్. ముక్కులు వేసుకోండి. సో యోహాన్ చాలా విచిత్రంగా ఉన్నాడు. రోజు బైబిల్ చదువుతుండే, ఉదయం లేచి ప్రార్థన చేస్తుండే. విలియం కేరీ అంటాడు, ఏం పిచ్చోడు, పని పడలేదు, పొద్దు నుంచి సాయంత్రం ఇదే చేస్తుంటాడు అనుకుంటున్నాడు. అయితే ఒకసారి ఇలా నికోలస్ విలియం కేరీ పట్టుకున్న తర్వాత ఆయన ఇంటికి వచ్చిన తర్వాత చాలా బాధపడ్డాడు విలియం కేరీ. అయ్యో, ఈ రోజు నన్ను నా బాస్ తెచ్చింది కదా, నన్ను బాధ పెట్టింది కదా, నన్ను ఎంతో నాకు చాలా అవమానం అనిపిస్తుంది అని చాలా బాధపడ్డాడు. ఆ మాట వచ్చి తన ఫ్రెండ్ తో షేర్ చేస్తాడు. యోహాన్ ఈరోజు ఇట్లా ఏంటి తెలుసా నీకు అని అన్నప్పుడు యోహాన్ అంటాడు, విలియం కేరీ నీలో ఉన్న చెడుతనము నేను బాధ పెడుతుంది అన్నాడు. ఇగో నికోలస్ నేను తిట్టినానని ఎవరో ఏదో చెప్పారని కాదు, నీలో ఉన్న చెడుతనమే, నీలో ఉన్న అబద్ధమే, నీలో ఉన్న దొంగతనమే, నీలో ఉన్న అతి ఆశమే, నీలో ఉన్న స్వార్థమే, గర్వమే నిన్ను బాధపెడుతుంది, నిన్ను దుఃఖపరుస్తుంది అని అన్నప్పుడు
అప్పుడు విలియం కెరీకి అర్థమైంది, ఇదిగో నికోలస్ నన్ను బాధ పెట్టలే, ఇదిగో నా యజమాని నన్ను బాధ పెట్టలే, నేనే నాలో ఉన్న చెడుతనమే నన్ను బాధ పెట్టిందన్న ఆ రోజు తెలుసుకొని ఏం చేసింది తెలుసా? షాకింగ్ న్యూస్ మీరు వింటే షాక్ అవుతారు. ఏంటంటే ఆ రోజు రాత్రి మరి విలియం కేరీ తన జీవితాన్ని దేవునికి సమర్పించేశాడు. ఆ రోజు రాత్రి వాళ్ళు ఇద్దరు మోకరించి ప్రార్థన చేసి, దేవా నా పాపం క్షమించు, నాలో ఉన్న ఈ అవమానాన్ని తొలగించు, నాలో ఉన్న బాధలు, దుఃఖములు, ఏడుపులు, కన్నీటిని తొలగించు, నాలో ఉన్న ఘోర భావమును మన్నించు అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు విలియం కేరీ. ఫర్ ఫస్ట్ టైం తన జీవితంలో మొట్టమొదటిసారిగా మోకరించి ప్రార్థన చేసాడు. యోహాన్ మార్క్ తనను సహాయం చేసాడు. అలా మెల్లమెల్లగా దేవుని గురించి ఇంకా చాలా సంగతులు యోహాన్ మార్క్ విలియం కేరీ చెప్పడం మొదలుపెట్టాడు. విలియం కేరీ తన కొత్త జీవితాన్ని, నూతన జీవితాన్ని ప్రారంభించడం మొదలుపెట్టాడు. మోసం చేయడం మానేసాడు, అబద్ధం మాట్లాడడం మానేసాడు, దొంగతనం చేయడం మానేసాడు, ఇంకా దేవుని కోసం జీవించడం మొదలుపెట్టాడు. బైబిల్ తీసుకున్నాడు, రోజు చదువుతా ఉన్నాడు, బైబిల్ చాలా మంచిగా పఠిస్తా ఉన్నాడు, రోజు బైబిల్ చదువుతా ఉన్నాడు. చదువుతూ బైబిల్ చదువుతుంటే అలా దేవుని ఎదుగుతూ ఉంటే విచిత్రమైన చెప్పారా, తన సొంతగా తన ఓన్ చెప్పుల షాప్స్, చెప్పుల దుకాణంలో మొదలుపెట్టాడు. ఎవరు? విలియం కేరీ. ఎవరు? తన సొంత షాప్ వచ్చేసింది. ఇంతకుముందు షాప్ చెప్పులు కొట్టేవాడు కదా, ఇప్పుడు చెప్పుల దుకాణాలు పెట్టుకున్నాడు. అంటే పెట్టుకున్నాడు, కుడుతుండే అమ్ముతుండే అన్ని దుకాణంలో. అలా అమ్ముతుంటే అలా దుకాణంలో అంటే షాప్ లో ఉన్నప్పుడు చాలా మంది వ్యక్తులు ఆయన దగ్గర వస్తుండే. కానీ ఒక వ్యక్తి వివిధ దేశాల నుండి ఉన్న గ్రంథాలను ఆయన దగ్గర తీసుకొస్తున్నాయి. గ్రంథాలను ఎందుకు అంటే ఆయన దగ్గర చర్మం ఉంటుంది అనమాట. చర్మము ఉదయం చూడండి, ఏమంటారు, దాంతో చర్మంతో చెప్పులు కుడతారు కదా, అవునా కదా, చర్మంతో చెప్పులు కుడతారు కదా. ఆ వివిధ దేశాల గ్రంథాలను తీసుకొచ్చి ఆ చర్మముతో ఒక అట్ట తయారు చేయించడానికి ఈయన దగ్గరికి వచ్చేది. ఎవరైంది? విలియం దగ్గరికి వచ్చింది. అంటే విలియం కేరీ ఆ పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు. పుస్తకాలు చదువుతుంటే విలియం కేరీకి చాలా ఆసక్తి పుట్టింది. ఆ పుస్తకాల్లో ఒక విషయం విన్నాడు. ఏంటంటే భారతదేశంలో భయంకరమైన ఆచరణలు ఉన్నాయని, భయంకరమైన ఆచరణలు ఉన్నాయి. సతీసహా గమనం ఉంది. భారతదేశంలో స్త్రీలకు విద్య లేదు, భారతదేశంలో చిన్న పిల్లలకు విద్య లేదు, భారతదేశంలో భయంకరమైన జరుగుతూ ఉన్నాయని విలియం కేరీ వినడం మొదలుపెట్టాడు. విలియం కేరీ అంటున్నాడు, ఇదిగో నా జీవితంలో నేను ఏదైనా సాధించగలనంటే నేను భారతదేశానికి వెళ్ళి చేయగలను. సువార్త భారతదేశానికి వెళ్ళలేదు, అందలేదు. భారతదేశంలో ఎంతో మంది యేసుప్రభువుని నమ్మలేదు. బైబిల్ తెలుగులో ప్రచురణ కాలేదు, హిందీలో ప్రచురణ కాలేదు, వివిధ రకాల భాషలో ప్రచురణ కాలేదని బాధపడి విలియం కేరీ గారు ఆ రోజు నుంచి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రార్థన చేయడం ఏమైనా ప్రార్థన చేసింది కదా, దేవా నేను ఈ రోజు నా చేతిలో పట్టుకొని చదువుతున్న ఈ బైబిల్ భారతదేశంలో ప్రతి పౌరుడు పట్టుకొని చదవాలి, ప్రతి వ్యక్తి పట్టుకొని చదవాలి, ప్రతి వ్యక్తి చేతిలో బైబిల్ ఉండాలని నిశ్చయించుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు విలియం కేరీ. రైట్, సో చాలాని ఇక్కడతో నేను ముగించేస్తాను. ఇంకొక 2 నిమిషాలు చెప్పి దీని తర్వాత ఏం జరగబోతుందో రేపు విందాం. సరే, ఒకసారి చర్చ్ లో కూర్చొని విలియం కేరీ చర్చ్ లో కూర్చున్నాడు. చాలా పెద్ద వ్యక్తులు ఉన్నారు, చాలా పెద్ద వ్యక్తులు కూర్చున్నారు. విలియం కేరీ లేచి ఒక మాట అడిగాడు, అయ్యలారా పెద్దలారా అందరు మీరందరికీ కూర్చున్నారు కదా, నాకు ఒక ప్రశ్న వచ్చింది, జవాబు ఇవ్వగలరా అని అడిగాను. చెప్పు, ఏం ప్రశ్న? చిన్నవాడు నీకేం ప్రశ్న వచ్చింది నాకు చెప్పు అంటే లేచినోడు విలియం కేరీ గారు అన్నారు, అయ్యా భారతదేశానికి సువార్త అందించబడలేదే, భారతదేశంలో బైబిల్ ప్రచురణ లేదే, భారతదేశంలో భయంకరమైన వివిధమైన ఆచరణ
కలిగి ఉంటే ఎవరైనా భారతదేశానికి వెళ్ళి సువార్తను అందించడానికి మీకు ఇష్టం ఉందా అని విలియం కేరీ అడిగితే అప్పుడు నాకు పెద్దలు అన్నారంట, నీకు పని మాట లేదా, నీ పని నువ్వు చూసుకొని వెళ్ళిపోవచ్చు కదా, నీకెందుకు, దేవుడికి ఒకవేళ మార్చాలనుకుంటే దేవుడు మార్చుకుంటే నీకోసం వెళ్ళిపో అన్నాడు పెద్దవాళ్ళు అన్నప్పుడు పెద్దలు చాంద్రులు అంటే చర్చ్ లో ఫోన్ చేసేవాళ్ళు, మినిస్ట్రీ చేసేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు, పెద్దవాళ్ళు అంటే విలియం కేరీ అన్నాడంట, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించని మార్కు 16:15 చెప్పినట్టుగా మత్తయి 29 అధ్యాయంలో 18-19 మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించి నమ్మిన వారికి బాప్తిజం ఇచ్చని, ఇదిగో నేను ఏదైతే మీకు బోధించానని చెప్పుడి అని చెప్పిన మాటలు యేసుప్రభువు వారు చెప్పిన మాటలు ఎవరి గురించి అని చెప్పి ఆ రోజు నిశ్చయించుకున్నాడంట. ఆ రోజు నుంచి అనుకున్నాడంట విలియం కేరీ అన్నాడంట, ఎవరు వెళ్ళకపోయినా పర్వాలేదు, నేను రెడీ వెళ్ళడానికి. ఎక్కడ? ఇంటికా? వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఆయనే వాళ్ళ ఇంటికి వదిలేసి వేరే దగ్గర చిన్న పని చేసుకుంటూ చెప్పుల షాప్ నడిపిస్తున్నాడు. చెప్పుల షాప్ నడిపించే దుకాణం పనిచేసే వ్యక్తి, చెప్పుల షాప్ నడిపించే వ్యక్తి భారతదేశానికి మిషనరీగా వస్తారంటే అందరూ నవ్వేరు. విలియం కేరీ ముందుగా నీకు కొంచెం నీకు నువ్వు సంపాదించుకోవడానికి తినడానికి తిండి నీకు భారతదేశానికి సంపాదిస్తావా అనేది విన్నాను. అయినా సరే విలియం కేరీ అన్నాడంట, నేను నా ఉద్యోగము అందరి దృష్టిలో చురుగ్గా ఉండొచ్చు కానీ నా దేవుడి దృష్టిలో కాదు, దేవుడు నన్ను తీసుకెళ్ళగల సమర్థులని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. రేపు మనం చూసాం విలియం కేరీ భారతదేశానికి వస్తారా రారా, వస్తే ఏం జరిగింది, ఎలా వచ్చిందో, ఏం చేసిందో అవన్నీ విషయాలు రేపు వినబోతున్నాం. స్టే ట్యూన్. కనుమూసుకుని ప్రార్థిస్తాం. చిన్న మొబైల్ మొబైల్ ఈరోజు మనము విలియం కేరీ గురించి నేర్చుకున్నాం. విలియం కేరీ చాలా గొప్ప వ్యక్తి కానీ తన జీవితం చాలా సాధారణమైన జీవితం, చాలా పేద కుటుంబం నుంచి పుట్టిన వ్యక్తి. ఇక్కడ ఎవరైనా మీరు అయ్యో మా కుటుంబం చాలా పేద, మా కుటుంబంలో ఏం లేదు, ఇంట్లో తినడానికి తిండి లేదు, వేసుకోవడానికి సరిగ్గా బండలు లేదు అనుకుంటారా? ఏం పని దేవుడు వాళ్ళే నష్టపెట్టాడు. ఒక చిన్న ప్రారంభించి